ఈరోజు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్లో నన్ను తర్వాత కొంతమందిని నూతనంగా బాడీ ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా నేను ప్రెసిడెంట్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత స్వీకరించాను. మా యొక్క ఇంజనీర్లు, పంచాయతీ ఇంజనీర్ల యొక్క సమస్యలు కానీ, కాంట్రాక్టర్ సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా స్టేట్ ప్రెసిడెంట్ సంగీతరావు గారికి, ఆనరబుల్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ సార్కి, మా క్వాలిటీ కంట్రోల్ డిఈలకి, ఈఈలకి, మా జేఈలకు, మా సోదరు ఇంజనీర్లందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క బాధ్యతలు సిన్సియర్గా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు బేసికల్గా సమస్యలు ఏమిటంటే, పంచాయతీ ఇంజనీర్ల మీద గత 2014-19లో చేసిన వర్కుల మీద 2019-2024 మధ్యలో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి వాటి మీద ఏసీబీ కేసులు, విజిలెన్స్ కేసు ఫైల్ చేసి మా ఇంజనీర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నాము. గతంలో మేము పోరాటాలు చేసి ఆ కేసులు ఆపించుకోగలిగినాం, కానీ వాటి మీద ఇంకా పరిష్కారం కనుగొనలేకపోయినాం. వాటి కోసం మెయిన్ అజెండా ఏసీబీ కేసులు, విజిలెన్స్ కేసుల నుండి మా ఇంజనీర్లకు విముక్తి కలిగించడం. సెకండ్, రేపు పొద్దున ఫీల్డ్లో ఎటువంటి సమస్యలు వచ్చినా దానివల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి మేము శాశక్తిగా కృషి చేయాలని అనుకుంటున్నాం. డిపార్ట్మెంట్లో పంచాయతీ ఇంజనీర్స్ అనంతపురం జిల్లా తరఫున దాదాపు 70 మంది ఇంజనీర్లు ఉన్నారు. 70 మందిలో దాదాపు ఒక 40 మంది దాకా అటెండ్ అయ్యారు. కొంతమంది పెళ్లిళ్ళ వల్ల రాలేకపోయారు, కానీ ఫోన్లు చేసి అందరూ మాకు మద్దతు ప్రకటించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ 70 మంది ఇంజనీర్లు డిఫరెంట్ క్యాడర్స్లో ఉన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎస్సీ గారు, అందరూ మెంబర్స్ అనమాట. వీళ్ళల్లో మాకు వచ్చే రేపు పొద్దున దైనందిక జీవితంలో డైలీ పనులు చేయిస్తుంటారు, రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల పరిష్కారానికి మా స్టేట్ పెద్దలు ఉన్నారు, మురళీకృష్ణ సారు, సంగీతరావు సారు, మా కొలీగ్స్, మా నాగేంద్ర, మురళీ అన్న, వీళ్ళంతా పూర్వ బాడీ మెంబర్స్, వీళ్ళంతా సహకారంతో దీన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం.